హాయ్ వెల్కమ్ టు అర్నా స్వీట్ కిచెన్. ఈ రోజు ఒక మంచి స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను. చూస్తుంటేనే అర్థమైతుంది కదా, అన్నమయ్య లడ్డు. ఇంతవరకు ఎవరి చెప్పని టిప్స్ తో చేసి చూపిస్తున్నాను. కలరు టేస్ట్ సేమ్ స్వీట్ షాప్ లో లాగానే ఉంటుంది. పెళ్లిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు ఎన్ని వెరైటీ ఆఫ్ స్వీట్స్ పెట్టినా అందులో లడ్డు అనేది కంపల్సరీగా ఉంటుంది. లడ్డుకు అంత ప్రత్యేక స్థానం ఉంది. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో టిప్స్ మిస్ అయినారంటే లడ్డు అనేది పర్ఫెక్ట్ గా కుదరదు. ఇంకెందుకు ఆలస్యమో మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేసేస్తాను. 2 కప్పుల శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఉండలు లేకుండా సాఫ్ట్ గా ఉంటే పిండి బూందీ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఏవైనా నలకలు ఉంటే కూడా సపరేట్ అయిపోతాయి. ముందుగా 1 కప్పు వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ ని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఎంత వాటర్ పట్టిందో పర్ఫెక్ట్ గా చెప్తాను. 1 కప్ అయితే ఫుల్ గా అయిపోయింది. ఇంకా మనకు కన్సిస్టెన్సీ రాలేదు. మరొక హాఫ్ కప్ వాటర్ పట్టింది. అంటే 1.5 కప్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీని వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్ లో వేసినప్పుడు వెంటనే పిండి పైనికి రావాలి. ఈ హీట్ బూందీ వేసుకోవటానికి సరిపోతుంది. చిల్లుల గరిటెలోనికి 2 కప్పుల శనగపిండి బ్యాటర్ ని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పై భాగంన లైట్ గా ప్రెషర్ ఇస్తూ కలుపుకోవాలి. ఏ కడాయి అయితే పెట్టుకున్నామో బూందీ దాని నిండా వచ్చేలాగా వేసుకోవాలి. బూందీ ఎక్కువగా వేసుకున్నట్లయితే ఒకదాని మీద ఒకటి పడి అతుక్కొని పోతాయి. బూందీని హై ఫ్లేమ్ పైనే కాల్చుకోవాలి. 1.5 నిమిషం పాటు వేపుకొని తీసేసుకోవాలి. లడ్డుకు బూందీ మెత్తగా ఉండాలి. మిక్చర్ చేసుకోవాలి అన్నప్పుడు కలర్ రెడ్డిష్ కి వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది. తీసుకున్న బూందీనందటిని ఒక పాత్రలోనికి వేసుకోవాలి. మరొకసారి బూందీని వేసుకోవాలి అన్నప్పుడు గరిటె పైన కింద ఉన్న ఎక్స్ట్రా పిండిని క్లీన్ చేసుకోవాలి. పిండి అడ్డంగా ఉంది అంటే బూందీ అనేది సరిగా రాదు. వేసుకునే ప్రతిసారి కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉన్నా లేదా జారుగా ఉన్నా బూందీ తోకలు తోకలుగా వస్తుంది. ఒక బూందీని తీసుకొని వత్తి చూసినప్పుడు మెత్తగా ఉండాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మిగిలిన పిండినంతటినీ కూడా ఇదే విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తక్కువ హీట్ లో బూందీని వేసినప్పుడు ఎలా వస్తుందో చూపిస్తున్నాను చూడండి. వేయగానే కడాయి అడుగు భాగానికి అతుక్కొని పోయి ఒకదానికొకటి కూడా అతుక్కొని రౌండ్ షేప్ లో రావు. ఇది మీకు చూపించడానికి చేశాను. దీన్ని బూందీలో కలపకుండా పక్కకు పెట్టేస్తున్నాను. బూందీ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. పూస పూసలుగా ముత్యాల్లాగా ఎంత బాగా వచ్చిందో కదా. కొద్దిగా బూందీని మిక్సీ జార్ లోనికి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తక్కువ హీట్ లో కాల్చుకున్న బూందీని కూడా వేస్ట్ చేయకుండా ఇందులోకి వేసి పౌడర్ గా చేసేసుకుంటున్నాను. స్టవ్ మీద కడాయిని పట్టి ఏ కప్పుతో అయితే పిండిని వాటర్ ని మెజర్ చేసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల షుగర్ ని 1 కప్పు వాటర్ ని వేసి పాకు రానిచ్చుకోవాలి. తీగ పాకు రావాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. తీగ అనేది కట్ కాకూడదు. 2 స్పూన్ల బోర్నవిటా పౌడర్ ను, చేసి ఉంచుకున్న బూందీని, మిక్సీ పట్టుకున్న బూందీ పౌడర్ ను, 1 స్పూను నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మా ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్ కి వంట వాళ్ళని పిలిచి ఇంట్లోనే లడ్డూలు చేపించినప్పుడు వాళ్ళు బోర్నవిటా వేసి చేశారు. నేను మీలాగే ఆశ్చర్యపోయాను. తిని చూస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది. అందుకే మీకోసం నేను కూడా చేసి చూపిస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. 1 కప్పు శనగపిండికి 1 స్పూను బోర్నవిటా పౌడర్ ను యూస్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఎవరికైనా ఇచ్చి చూడండి. అసలు దీంట్లో మనం వేసినట్టు కూడా ఎవరికి తెలియదు. స్టవ్ మీద కడాయి నుంచి 3 స్పూన్ల నెయ్యిని వేసుకొని అందులోనికి జీడిపప్పు, కిస్మిస్ ని వేసి వేయించి పక్కకు దించేసుకోవాలి. చెయ్యి ఎంత హీట్ పట్టగలదో అప్పుడు లడ్డూలను చుట్టుకోవాలి. ఇందులోనికి యాలకుల పొడి, కలకండ, పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి. పచ్చకర్పూరము కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్లను వేసి మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. తరువాత చేతికి నెయ్యిని రాసుకొని మీకు నచ్చిన సైజుల్లో లడ్డూలను చుట్టుకోవాలి. అంతే అండి, అన్నమయ్య లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇలా లడ్డూలు చేసి పెట్టామంటే, ఇంట్లో చేసామంటే ఎవరైనా నమ్ముతారా? అచ్చం స్వీట్ షాప్ లో లాగే ఉన్నాయి కదా. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా, తినాలనిపిస్తుంది.
ఈ రెసిపీ నచ్చిందా? అయితే మీరు చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యము, డిస్క్రిప్షన్ లో మెజర్మెంట్స్ ని చెక్ చేసుకోండి. మరొకసారి వీడియోను చూసి నేను చెప్పిన టిప్స్ ని పాటిస్తూ లడ్డూను చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు చేసిన లడ్డూ పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.